ఒక మహిళగా చెప్పండి. ఒక మహిళ అంటే మనిషిని ఫస్ట్ మనిషిగా చెప్పండి. ఈ మధ్య మహిళలు చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. వామ్మో. మొత్తం దాడులు చేస్తున్నారు. ఒకప్పుడు రక్తం చుక్క చూస్తే భయపడే మహిళలు ఇప్పుడు రక్తం చుక్క చూసి భయపడతా కనుక భద్రకాళి ఎట్లా తయారవుతుంది? ఏందో పట్టుకొస్తారు మీరు ప్రశ్నలు. చెప్తారు. డైరెక్ట్ క్వశ్చన్ కి రావా? ఇప్పుడు మహిళలు రక్తపాతం చేస్తున్నారు, చంపేస్తున్నారు, ఎవరు చంపారు? భర్తల్ని గొంతు కోసి చంపుతున్నారు. సరే, నీకు మాట చెప్తా చూడు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక మహిళ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? ఎందుకు చెప్పాలి? మొగోడు ఎట్లున్నాడు రోజు చెప్తున్నావా? నేనేమన్నా నువ్వు చెప్తున్నావా? మొగోళ్ళు ఎట్లుండాలి, మొగోళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నావా? ఇంత పెద్ద ప్రపంచంలో ఒకళ్ళు ఉంటుందా ఆడోళ్ళు? ముందు ఆడోళ్ళని చంపి మొగోళ్ళ దగ్గరికి వెళ్ళి మొగోళ్ళు ఎట్లుండాలని ఇంటర్వ్యూ చేయ ఫస్ట్. ఏదో ఎప్పుడు ఆడోళ్ళు ఎట్లుండాలి, ఆడోళ్ళు ఎట్లుండాలి మమ్మల్ని చడుతారు. ఏదో మేమేందా చెప్పేది? దేశంలో ఆడోళ్ళు ఎక్కువ బాధపడుతున్నారా, మొగోళ్ళు ఎక్కువ బాధపడుతున్నారా? ఇప్పుడు మగవాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. నీ దగ్గర సెన్సస్ ఉందా? బయటిది సెన్సస్ ఉంటే నరికి ఫ్రిడ్జ్ లో పెట్టింది కదా, మొగోడా ఆడ మనిషి? ఢిల్లీలో నరికి ఆడపిల్ల నీ ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆడమనా మొగోడా? మొగోడు ఆడమ్ నరికి పెట్టి కదా. ఎంతమంది మొగోళ్ళతో నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూ చేసినావు? మొగోళ్ళు ఎట్లుండాలి, మొగోళ్ళు ఎట్లుండాలి, మొగోళ్ళు ఎట్లుండాలి? ఎంతమంది మొగోళ్ళతో క్వశ్చన్ ఇచ్చినావు నువ్వు? అంటే సమాజం పట్ల ఎవరికి వేసినవా వేయలేదా? వేయలేదా? ఆ ఇంటర్వ్యూ చేసుకున్నాక నా దగ్గర అప్పుడు ఆడవాళ్ళు ఎట్లుండాలో నేను చెప్తా. జరుగుతున్న దారుణాలను చెప్పబోయా దీనికి ఆన్సర్ నువ్వు ఫస్ట్. ఇప్పటిదాకా ఆడవాళ్ళని చంపినందుకు ఎంతమంది మొగోళ్ళ దగ్గర పోయి క్వశ్చన్ వేసినావు? మొగోళ్ళు ఎట్లుండాలో చెప్పు, నువ్వు మొగోళ్ళకి నేర్పించు అని. అది వేసినాడు నువ్వు నా దగ్గరికి రా. ఊరికి ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళ దాడి ఆపేసండి.